మనందరం కూడా రామ మందిరాన్ని గౌరవిస్తాము, రాముడిని పూజిస్తాము. రాముడు అందరివాడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రాజకీయ కల్మషాలు అసలు ఆపాదించాల్సిన అవసరం లేదు. రాముడు అందరివాడని భావించేటువంటి మనము దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది విశ్వాసాన్ని వమ్ము చేసినటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు అనేది మొదటి ప్రశ్న. దీనిపైన, ఈ అంశం పైన అవకాశం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకొని మాట్లాడేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు ఈ అంశం పైన నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న మనందరిలో కూడా ఉత్పన్నం అవుతుంది. కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారు వారు రాజీనామా ఎందుకు చేసినారో, వారు రాజీనామా చేస్తే తక్షణమే ఎందుకు ఆమోదించడం జరిగింది. ఒకవేళ ఇది చిన్న విషయమే అయితే గనక, గంభీరమైనటువంటి విషయం కాకపోతే, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారి ఎందుకు రాజీనామా చేసినారు, వారి రాజీనామాలు తక్షణమే ఎందుకు ఆమోదించినారనే ప్రశ్న కూడా మనందరికీ ఉత్పన్నమవుద్ది. పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నది అనే సందేహాలు ముఖ్యంగా ఉత్పన్నమవుతాయి. కింది స్థాయిలో ఉండేటువంటి 7 వ్యక్తులని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఈ యొక్క అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇలా చిల్లర వారి దగ్గర జప్తు చేయడం జరిగింది, 7 దగ్గర మాత్రమే. వీళ్ళు ఈ 7లో ఒకరి పైన ఉన్న అభియోగం ఏంటంటే, వారు ఈ మొత్తం ట్రస్టులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ముఖ్యమైన సూత్రధారి దగ్గర గతంలో డ్రైవర్గా పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఒకరి మీద ఉన్నటువంటి అభియోగం. వాళ్ళు అందించినటువంటి భక్తులందరి తరపున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొదటగా ప్రతిదానికి క్రెడిట్ తీసుకునే, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ బాధ్యులు ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో వారు తెలియజేయాలి. దీనిపైన దేశ ప్రజల ముందుకొచ్చి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే బాధ్యత తీసుకుంటానని ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు విశ్వాసాన్ని అందించాలి. కేవలం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వాళ్ళు చూపిస్తున్న లెక్కలు, మళ్ళీ సొంత లెక్కలు చెప్పట్లేదు నేను, వాళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కల ప్రకారం 1012 లక్షలు, 1012 లక్షలు జెండా ఆవిష్కరణకు పెట్టడం జరిగింది. సో రామ మందిర నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు అందినటువంటి విరాళాలు ధన రూపంలో కానీ, నగదు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ మీరు చేసినటువంటి ఖర్చు పూర్తి పారదర్శకతతోటి లెక్కలన్నీ కూడా దేశ ప్రజల ముందు, హిందూ భక్తుల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.